సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతోపాస్మహే. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి కార్యారంభం కరిష్యామి సిద్ధ్యద్భవతు మే సదా. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అరుణాం కరుణాంతరంగదాక్షిం ధృతపాశాం కుశచాపబాణహస్తాం అణిమాదిభిరావృతాం మయూఖేహమిత్య విభావయే భవానీం. వ్యాసం విష్ణుప్తారం చిత్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధేయ వాసిష్ఠాయ నమో నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం స్తోత్రభాషకృతం వందే భగవంతః పునః పునః. శృంగారూపేణ మచ్చిత్తమగ్రతమూజ్జయ కింకరీయస్య సామాయా శంకరాచార్యమాశ్రయే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సదాత్మధ్యానిరతం విషయేభ్యః పరాంగుఖం నౌమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖరభారతీం. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం చంద్రశేఖర సద్గుణం బ్రహ్మా ముదావహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. లలితా మహాభట్టారికాయ నమః. శ్రీ సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న హనుమత్సమేత రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ శివాయ గురవే నమః. గురవే నమః. పరమగురవే నమః. పరమేష్ఠ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ శివాయ గురవే నమః. శ్రీమద్దేవి భాగవతం ప్రథమ స్కందంలో హయగ్రీవ ఉత్పత్తిల నిరూపణమైనటువంటి 5వ అధ్యాయం చెప్పడం పూర్తయింది ఆ పరదేవత అనుగ్రహం చేత. 6వ అధ్యాయాన్ని వ్యాస భగవానుడు ప్రారంభిస్తూ ఉన్నారు. విశేషంగా ఈ 6వ అధ్యాయంలో కొన్ని ముఖ్య విషయాల్ని వ్యాస భగవానుడు మనకి ఉపదేశం చేస్తూ ఉన్నారు. దాన్ని జాగ్రత్తగా జాగరూకతులై ఏకాగ్రమైన మనస్సుతో అమ్మవారి యందు ఉంచినటువంటి భక్తితో శ్రద్ధాళువులై విశ్వాసం కలిగి మనం శ్రవణం చేయాలి ఆ పరదేవతానుగ్రహం చేత. అది కాక ఈరోజు చాలా విశేషం. మాఘమాసం శుక్ల ప్రతిపతు వాళ్ళ పాడ్యమి మాఘమాసంలో. ఇవాళ నుంచి అమ్మవారి నవరాత్రి చతుష్టయే ఇతః పూర్వం మనం ఏదైతే మహాత్మ్యంలో చెప్పడం జరిగిందో కాబట్టి ఈ నవరాత్రి చతుష్టయాల్లో దేవీ భాగవతాన్ని అవశ్యంగా శ్రవణించి మనం మహాత్మ్యంలో విన్నాం. కాబట్టి అది కూడా ఇవాళ అమ్మదయ వల్ల మనకి సంప్రాప్తం అవుతోంది. ఆ విధంగా ఇవాళ ఉపాఖ్యానం ఆ పరదేవత అనుగ్రహం చేత ప్రారంభించబోతూ ఉన్నాము. ఇతపూర్వం చెప్పు ఉన్నాను. ఒక అధ్యాయం అయిన తర్వాత మరొక అధ్యాయం ప్రారంభించాలంటే దాని తాలూకు అంటే తర్వాత అధ్యాయంలో రాబోయేటువంటి ఏదైతే విషయం ఉందో ఆ విషయం తాలూకు మాటని పూర్వాధ్యాయం ముందు అధ్యాయంలో ఆయన సూచనప్రాయంగా సూచన చేస్తారు. అటువంటి వ్యాసోచిత సూచనలు మధుకైటభులు ఆవిర్భావం చెందారు.
ఆ మధుకైటభులు ఓ బ్రహ్మ నిన్ను బాధిస్తున్నప్పుడు నేను యోగనిద్రలో ఉన్నాను. అప్పుడు నేను నువ్వు ఎవరిని ఉద్దేశించి ధ్యానం చేశావో, ఎవరిని ఉద్దేశించి నువ్వు ధ్యానం చేయడం నాకు నేను జాగరూకతుడిని అయ్యానో, నాకు మెలకు వచ్చిందో, ఆ దేవత నేను సర్వకాల సర్వావత్సలయందు ఆవిడని ఉద్దేశం తపస్సు చేస్తున్నా అని తప్పవరం చెప్పడం జరిగింది. ఇప్పుడు దాన్నే వివరంగా ప్రశ్న వేస్తున్నా. ఋషయా ఊచు సౌమ్యైత్య త్వయా ప్రోక్తం శౌర్యే యుద్ధం మహార్ణవే మధుకైటభయోస్సార్ధం పంచవర్ష సహస్రకం. అయ్యా ఓ సూత మహర్షి, ఇతపూర్వం మీరు ఆ సముద్రంలో 5,000 సంవత్సరాలు మధుకైటభులతో శ్రీ మహావిష్ణు యుద్ధం చేశారని చెప్పారు. కస్మాత్తౌ దానవౌ జాతౌ తస్మిన్నర్ణవే జలే మహావీర్యో దురాధర్షౌ దేవేరపి సుదుర్జయౌ. అయ్యా వాడు ఎవరి వల్ల ఆ విధమైనటువంటి ఆ మహాసముద్రంలో ఆవిర్భావం పుట్టారు? అత్యంత బలవంతులైనటువంటి దుర్మార్గమైనటువంటి బుద్ధి కలిగినటువంటి దేవతల చేత కూడా జయించడానికి వీల్లేనటువంటి ఆ అసురులిద్దరూ కూడా మహార్ణవంలో ఆ సముద్రంలో వాళ్ళు ఎందుకు ఆవిర్భావం చెందారు? ఏ విధంగా ఆవిర్భావం చెందారు? కథంతో అసురో జాతౌ కథంచ హరిణా హతౌ తదాచక్ష మహాప్రాజ్ఞ చరితం పరమాద్భుతం. కాబట్టి వాళ్ళు ఏ విధంగా ఆ మహాసముద్రంలో పుట్టారు, ఎలా శ్రీ మహావిష్ణువు చేత సంహరించబడ్డారు, ఆ అద్భుతమైనటువంటి ఆ చరిత్రంతా కూడా మీరు మాకు ఉపదేశం చేయగలరు. ఎందుకంటే మీరు మహాప్రజ్ఞావంతులు, మహనీయులు. శ్రోతుకామా వయం సర్వే త్వం వక్తా చ బహుశ్రుత దైవాచ్చ అత్రేవ సంజాత సంయోగ తథావయో. వయం శ్రోతుకామా, మేమందరం కూడా వినాలనేటువంటి కోరిక కలిగినటువంటి వాళ్ళం. వక్తాచ బహుశ్రుత, చెప్పేటువంటి మీరు అనేకమైన శాస్త్రాల్లో అనేకమైన వ్యవహారాల్లో బహు పరిశ్రమ చేసినటువంటి వాళ్ళు మహావిద్యావేత్తలు. మహావిద్యావేత్తలు మీరు దైవాచ అత్రేవ సంజా సంయోగ మన ఇద్దరి యొక్క సమావేశం ఆ దైవానుగ్రహం ఇప్పుడు సంప్రాప్తం అయ్యింది. మీలాంటి సకల విషయక పరిజ్ఞానం కలిగినటువంటి వారి దగ్గర మా సందేహాలు తీర్చుకోవడం మీ దైవికంగా సంప్రాప్తం అయ్యింది. కాబట్టి మా సందేహాన్ని మీరు తీర్చండి అంటూ ఇప్పుడు ఇక్కడ మనకి కావాల్సిన కొన్ని మాటలు వ్యాసుల వారు చెప్తున్నారు. అసలు లోకంలో మానవుడుగా పుట్టినటువంటి మానవుడు ఏ విధంగా కాలాన్ని వెళ్ళబుచ్చాలి, ఎవరు ఏ విధంగా కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నారు, బుద్ధున్నవాడు ఏ విధంగా కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నాడు, బుద్ధి లేనటువంటి మూర్ఖుడు ఎండమావుల్లాంటి కోరికల వెనక పరిగెడుతున్నటువంటి వాడు ఏ విధంగా కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నాడు, ఏది సాత్వికమైన శ్రవణం, ఏది రాజసమైన శ్రవణం, ఏది తామసకమైన శ్రవణం, ఏ శ్రవణం చేస్తే మనం ఉద్ధరింపబడతాము, ఏ శ్రవణం చెయ్యాలి, ఏ వార్త వినాలి, ఏ వార్త వినకూడదు అనేటువంటి అనేకమైనటువంటి చాలా సుసూక్ష్మమైన విషయాల్ని వ్యాసభగవానుడు మనకు అందిస్తున్నాడు. ఇంత పూర్వే చెప్పారు, అనేకమైనటువంటి విషయ సమూహం, అనేకమైన అనేక పురాణాల్లో చెప్పనటువంటి ఒక గొప్ప విషయాలు శ్రీమద్దేవి భాగవతంలో ప్రత్యేకంగా ప్రారంభిస్తున్నారు, విశేషంగా ప్రారంభిస్తున్నారు. ఎందుకంటే దేవి భాగవతం అమ్మవారి యొక్క స్వరూపం. సాక్షాత్తు గాయత్రీదేవిగా ఇతపూర్వం మనం చెప్పడం జరిగింది మహాత్మ్యంలో. ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి, ఒక అసందర్భుడైనటువంటి ఒక మూర్ఖుడైనటువంటి లౌకిక విషయాలు ఎందు రమించేటువంటి వాడు, గ్రామ్య విషయాలు ఎందు రమించేటువంటి వాడు, మంది మార్బలం పేరు ప్రతిష్ట
10 మంది రావాలి, 10 మంది చెయ్యాలి, ఈ విధమైనటువంటి లౌకిక జీవన విధానంతో కాలక్షేపం చేసేవాళ్ళు ఒక వ్యక్తి ఒకటి. ఇవేమీ లేకుండా అంతర్ముఖులే, ఎవరికీ సంబంధం లేకుండా, మూడో కంటికి తెలియకుండా ఏదో వాళ్ళు ఉన్న స్థానం, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ పూజలు, వాళ్ళ పునస్కారాలు, ఏదో వాళ్ళు చేసే దాన ధర్మాలు మూడో కంటికి తెలియకుండా చేసేటువంటి వ్యక్తులు కొంతమంది. ఈ ఇద్దరి మధ్య ఎవరు యోగ్యులు, ఎవరు అయోగ్యులు, అది ఇప్పుడు వ్యాస భగవానుడు మనకు చెప్తున్నారు. మూర్ఖేణ స సంయోగే విషాద సుదుర్జయ. ఎప్పుడైనా సరే మన లౌకిక విషయాలందు, భోగాలందు, వివిధమైనటువంటి విషయాలందు మన ఎవరితో మూర్ఖుడితో మనం స్నేహం చేస్తే విషాదపి దుర్జయ, అది విషం కంటే కూడా చాలా ప్రమాదకరం. విషం తీసుకుంటేనే మనల్ని సంహారం చేస్తుంది. మూర్ఖుడితో సావాసం చేస్తే చాలు మనం సర్వనాశనం అయిపోతాం. విజ్ఞేన సహ సంయోగ సుధారస సమస్మృత. అదే కనుక పండితుడితో, విజ్ఞానవేత్తతో మనం స్నేహం చేస్తే అది అమృతంతో సమానం. అంటే మనల్ని చాలా ఉద్ధరిస్తుంది, మనం చాలా అనుగ్రహిస్తుంది, మన జీవితాన్ని అంతా కూడా బాగు చేస్తుంది అంటూ ప్రతి పురాణంలోనూ కూడా వ్యాస భగవానుడు కొంచెం కఠినంగా మాట్లాడినట్లు మనకు అనిపించినా, అలా కఠినంగా మాట్లాడితే కాస్త పౌరుషం వచ్చేనా వాళ్ళు ఏమైనా మంచి పనులు చేస్తారేమో అని ఉద్దేశం అండి. మనల్ని తిట్టడం, మనల్ని ఏదో మాట్లాడడం, లేకపోతే ఏదో మనల్ని ఆక్షేపణ చేయడం ఆ మహర్షి యొక్క ఉద్దేశం కాదు. దాన్ని చెప్పడం నా ఉద్దేశం కాదు ఇక్కడ. ఎందుకంటే ఎప్పుడైనా ఒక మాట మీతో అంటున్నానంటే అది నాకు కూడా వర్తిస్తుంది. మనందరము అని అర్థం. అది మీ ఒక్కరికే కాదు, నేను కూడా మరి మానవుడిగా పుట్టాను, నాకు శరీరం ఉంది, నాకు కర్తవ్యాలు ఉన్నాయి. ఈ కర్తవ్యాలు నేను చేయకుండా మీరు చేయలేదు అని నేను అంటే మరి చేయని నాకు కూడా వర్తిస్తుంది కదా. అది ఏది మాట్లాడుతున్నా అది మనందరి విషయము, నా విషయము మీ విషయం కాదు, మనందరి విషయం. దీన్ని బాగా ముందు దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ మాట్లాడుతున్నారు మహానుభావులు వ్యాస భగవానుడు. జీవంతి పశవ సర్వే ఖాదంతి మేహంతి చ జానంతి విషయాకారం వ్యవాయ సుఖమద్భుతం అతేషాం సదజ్ఞానం వివేకేన చ మోక్షద పశుభిస్తే సమాజ్ఞేయా ఏషాం న శ్రవణాదర. ఎంత వ్యవహారం చెప్పారు నాయన. 80 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ అత్యంత దుర్లభమైంది. మానవ జన్మ ఇచ్చావు భగవంతుడు, నీకు సర్వాయవ సౌందర్యాన్ని ఇచ్చాడు, పటుత్వాన్ని ఇచ్చాడు, బుద్ధినిచ్చాడు, ఆలోచన శక్తిని ఇచ్చాడు. ఈ విధమైనటువంటి సకల సౌకర్యాలు నువ్వు ఉద్ధరించబడ్డానికి, నిన్ను ఉద్ధరించుకోవడానికి కావలసినటువంటి వాంగ్మయాన్ని ఇచ్చాడు. ఇంతటి సులభమయంగా ఈ శరీరాన్ని ధరించి పెద్దలు చెప్పినటువంటి ఉపదేశాన్ని అనుసరించి మనం మన జీవితాన్ని సాగిస్తే ఉద్ధరింపబడతాం. కానీ ఇక్కడ చాలామంది అంటే మామూలుగా చెప్తున్నారు, పశువుకి మానవుడికి తేడా ఏమిటి? పశ్యతీతి పశువు, చూస్తుంది కాబట్టి పశువు అంటారు. మననం కరోతీతి మానవ, ఆలోచిస్తాడు కాబట్టి మానవుడు అంటారు. ఇక్కడ పశువుకి 3 ధర్మాలు ఉన్నాయండి. ఏమిటి? జీవంతి పశవ సర్వే ఖాదంతి, అవి ఆకలిస్తే తింటున్నాయి. మేహంతి, అవి శృంగారంలో భాగస్వామ్యం చేసుకుంటున్నాయి. జానంతి విషయాకారం, అలాగే అవి కూడా నిద్రపోతున్నాయి. అంటే తినడము, నిద్రపోవడము, మైథునం అనే ఈ 3 ధర్మాలు పశువుకి ఉన్నాయి, మనకే ఉన్నాయి. కేవలం ఎవరైతే ఈ 3 ధర్మాలతో జీవనాన్ని సాగిస్తూ ఉంటారో వాడు పశువు కంటే ఏం వేరు? పశువు కంటే వాడు అది వేరయ్యాడు. అసలు అది తింటోంది, నువ్వు తింటున్నావు. అది పడుకుంటోంది, నువ్వు పడుకుంటున్నావు. అది కామవాంఛలతో ఉంది, నువ్వు కామవాంఛలతో ఉన్నావు. మరి ఇప్పుడు అప్పుడు పశువుకి మనిషికి తేడా ఏమిటి? నతేషాం సదజ్ఞానం వివేకో నచ మోక్షద.
ఆ పశువుకి ఎలాగైతే ఇది మంచి ఇది చెడనే జ్ఞానం లేకుండా ఎలా సంచారం చేస్తూ ఉంటుందో, మంచి చెడనే ఆలోచన మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది? దానికి మోక్షం రాదు. ఈ విధంగా ఎవరైతే పశువృత్తితో అంటే పశు సమానంగా ఎవరు జీవిస్తూ ఉంటారో, ఎవరు జీవిస్తుంటారు? ఏషాం న శ్రవణాదర, ఎవరికైతే భగవన్నామాన్ని విందామని, భగవన్నామాన్ని స్మరణం చేద్దామని, భగవన్నామాన్ని మళ్ళా మరొకరికి మనం దీన్ని అందిద్దామని, భగవత్ చరిత్రలు విందామనేటువంటి ఎవరికి విందామనేటువంటి ఆదర ఉండదో, ఎవరు భగవంతుని నామాన్ని వినరో, ఎవరు భగవంతుని నామాన్ని స్మరణం చేయరో, ఎవరు భగవంతుని నామాన్ని ప్రతిదినం కూడా అనుదినం కూడా ధ్యానించరో, వీడు పశువు కంటే వేరు కాదు. అది కదండి శాస్త్రము అంటే. సూతుల వారిని సౌనుకాదులు అడుగుతూ ఉన్నారు, పశువుకి మనిషి మానవుడికి తేడా ఇది కదండి. ఇతపూర్వం మూర్ఖుడితో స్నేహం విష కంటే ప్రమాదము అన్నారు. ఇప్పుడు పశువుకి మానవుడికి తేడా ఏమిటయ్యా అంటే, అది ఏం చేస్తున్నాడు, మానవుడు అనేవాడు ఆలోచిస్తే మానవుడు అంటారు. వాడికి భగవంతుడి యొక్క చరిత్ర వినేది వారికి ఆదరం కలగాలి. ఆదరం కలిగితే వాడు పశువు కంటే వేరి మోక్షజీవి అవుతాడు. మృగాద్యా పశవాకేచి జానంతి శ్రావణం సుఖం. ఒకవేళ కొన్ని సందర్భాల్లో మనం ఆలోచిస్తే మనిషి కంటే పశువులే నయమేమో అండి. ఎందుకంటే కొన్ని వాటికి వాడికి శ్రవణ జ్ఞానం ఉంది. ఇప్పుడు ఉదాహరణ సర్పం ఉంది. సర్పం ముందు నాదస్వరం ఊదుతూ ఉంటాం. అది నాదస్వరం విని తన్మయత్వాన్ని పొంది ఆడుతూ ఉంటుంది. అశ్రోతా పడినశ్చైవ ముహు నాదపావనత. చెవులు లేనప్పటికీ కూడా పూర్వం మనం ఇది మహాత్మల్లో కూడా చెప్పడం జరిగింది. చెవులు లేనటువంటి సర్పం కూడా నాదస్వరాన్ని విని తన్మయత్వాన్ని పొందుతున్నప్పుడు చెవులుండి నువ్వేం చేస్తున్నావయ్యా? భగవన్నామాన్ని వినలేవా? భగవత్ చరిత్రని శ్రవణం చేయలేవా? ఇక అంతగా నువ్వు చేయవలసిన పని ఏమిటి? నువ్వు 24 గంటలు పనిచేసి నీకు వచ్చేది 10 రూపాయలే. ఎప్పుడూ కూడా జనం ఏం చేస్తే ప్రత్యక్ష ఫలం ఏమిటి అనుకుంటున్నారు. ప్రత్యక్ష ఫలం భోగాలు, పరోక్ష ఫలం ఏమిటి? పరంలో మనం పడేటువంటి యాతనలోనే ఆ యాతనలన్నీ పోగొట్టేది పరోక్ష ఫలం. అంటే పైన వచ్చే ఇహ పరాలు అంటారు. పరం అక్కడ మనం అక్కడ స్వర్గాది లోకాల్లో సుఖాలు అనుభవించామన్నా, నరకాది లోకాల్లో నరకం అనుభవించామన్నా అవి ఇప్పుడు ఇక్కడ తెలియవు. అవన్నీ పైన పైన అనుభవించేటువంటి కష్ట సుఖాలు. ఈ ఫలాలు మన చేసిన కర్మ వల్లే కదా వస్తున్నాయి. ఆ కర్మను మనం గుర్తించే స్థితి ప్రస్తుతానికి లేం కదా. మనం ఏమి వినం కదా. మనం ఏది వినము, ఎవరి మాట పట్టించుకోము, ఎవరంటే మనకు విలువ లేదు, ఓ ధర్మం లేదు, అంత ధర్మాత్మలుగా నటిస్తూ ఉంటాము. అప్పుడు పశువుకి మనకి తేడా ఏంటి? అది కదండి శాస్త్రం. పంచానాం ఇంద్రియాణం వై శుభే శ్రవణ దర్శని శ్రవణాత్ వస్తు విజ్ఞానం దర్శనాత్ చిత్రరంజనం. అడు ఎప్పుడైనా సరే అన్ని ఇంద్రియాల్లో కూడా రెండు, ఒకటి శ్రవణేంద్రియము, ఇంకోటి చక్షురేంద్రియం. శ్రవణేంద్రియం వల్ల అఖండమైనటువంటి అసాధారణ భగవన్నామాన్ని వినడం, అలాగే కళ్ళ చేత అద్భుతమైనటువంటి ఆ దివ్యమంగళ స్వరూపుడైన పరమాత్మను దర్శించడం. ఇవి రెండు ఈ ప్రధాన 5 ఇంద్రియాల్లోకి మనకి అత్యంత ఉపయుక్తమై మనల్ని ఉద్ధరించి మనల్ని ఇవి రెండే నాశనం చేస్తాయి, ఇవి రెండే ఉద్ధరిస్తాయి. గుర్తుపెట్టుకోండి. వినకూడిన మాటలు విని చూడకూడని దృశ్యాలు చూస్తే దానివల్ల మనం అధోగతి పాలవుతాం. ఏది శాస్త్రం వినమని చెప్పిందో, ఏది నువ్వు అవసరంగా వినాలని చెప్పిందో అది విని, ఎవరిని చూడమని చెప్పిందో, ఎవరిని దర్శించమని చెప్పిందో అది దర్శిస్తే మనకి చాలా పుణ్యం. అంటే చెవులు కళ్ళు అనేటువంటివి మన మనస్సుని చాలా వరకు నియంత్రించగలిగే శక్తి సామర్థ్యాలు కలిగి, అవి నియంత్రిస్తాయి, లేకపోతే వాడిని యథేచ్ఛగా వదిలేస్తాయి. ఈ విధమైనటువంటి శ్రవణం అంటే ఏదైతే వినడం ఉందో, ఈ వినడం నాయన 3 రకాలు నాయన వినడం. శ్రవణం త్రివిధం ప్రోక్తం సాత్వికం రాజసం తథా. అంటే ఏమిటి? సాత్వికమైన శ్రవణం, రాజసమైన శ్రవణం, అలాగే తామసమైన శ్రవణం. 3 రకాల శ్రవణాలు ఉన్నాయి. సాత్వికంగా అంటే సత్వబుద్ధితో వినడం, రజోబుద్ధి అంటే సాధారణ రజో శబ్దానికి అర్థం ఏంటంటే వాడు కామనతో వినడం, కోరికలతో వినడం.
అయ్యా శ్రీమద్దేవి భాగవతుడి సంతానం కలుగుతుందట, ఆ సంతానం కోసం వింటాను. ఇది కోరిక. తామసం అంటే ఏమిటయ్యా అంటే అదంతా కూడా ఇక దాని గురించి చెప్పడానికి మనకి ఎన్ని రోజులు చెప్పినా కూడా సరిపోదు, అంతటి వ్యవహారం. సాత్వికం వేదశాస్త్రాన్ని. ఇక్కడ సాత్వికమైనటువంటి శ్రవణం ఏమిటయ్యా అంటే వేదాలు ధ్వని, శాస్త్రాల్లో చెప్పిన విషయాలు, ఇవన్నీ సాత్విక శ్రవణం కింద తీసుకోవాలి. సాహిత్యం చేయవ రాజసం. సాహిత్యం అంటే ఏమిటి? ఈ కావ్యాలు, నాటకాలు, ఇవి గద్య పద్యాత్మక ఏవైతే అవన్నీ కూడా దాంట్లో అనేకమైన నాయిక విషయాలన్నీ కూడా ఉంటాయి కాబట్టి అది రాజసం. తామసం యుద్ధ వార్తాచ. వాడిని చంపే, వీడిని చంపే, వాడిని నరికే, వీడిని నరికే. తెల్లవారితే మనం టీవీ పెడితే అక్కడ 10 మంది చచ్చారు, ఇక్కడ 10 మంది చచ్చారు, వాడి పెళ్ళం మొగుడు నరికేసింది, ఈ మొగుడు పెళ్ళాన్ని నరికేశాడు, ఇద్దరు కలిసి కొడుకుని నరికేశారు, ముగ్గురు కలిసి పక్కన నరికేశారు, రోజు చూస్తున్నాగా. ఇది తామస శ్రవణం. ఇది ఎంత ఎంత దుస్థితి ఈ శ్రవణం చేసేవాడంటే వాడి జీవితంలో బాగుపడ్డాడు. ఎలా బాగుపడతాడండి? చంపు 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 చావు, చంపు చావు, దోచేయి 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 దాచేయి, దోచెయ్యి దాచెయ్యి చంపు చావు. ఈ మాటలు మనకి ఏమైనా ప్రయోజనమా? ఏమైనా మనల్ని ఉద్ధరిస్తాయా ఆ మాటలు? మనకి ఏమైనా ఉపయోగపడతాయి అసలు ఆ మాటలు? దాన్ని చెప్పారు తామసం యుద్ధవార్తాచ పరదోష ప్రకాశం. మరోటి ఏమిటి? ఎప్పుడైనా సరే మహానుభావుడు బొత్తుహరు ఓ మాట అన్నాడు. ఏమిటయ్యా అంటే పరమాణు పరగుణాన్ పర్వతీకృత్య నిత్యం నిధి వసంతి నిధి 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 హృది వివసంత సంతి సంత కియంత అని సుజన పద్ధతి చెప్తూ, నాయన మనసి వశికాయే పుణ్య పీయూషపూర్ణా. ఎవరి మాటల్లోనూ చేతల్లోనూ మనస్సులోనూ అమృతమే నిండి ఉంటుందో, త్రిభువనోపకార శ్రేణిభి ప్రణయంత. ఎవరైతే తమ ఉపకారాలతో ముల్లోకాలని కూడా వాళ్ళు సంతోషపెడుతూ ఉంటారో, అలాగే పరగుణ పరమాణు పర్వతీకృత్య నిత్యం ఇతరులో ఉండేటువంటి అల్పమైన సద్గుణాలు పర్వతంతాలు చేసి, అబ్బా వాడెంత గొప్పవాడండి, అబ్బా వాడెంత మహానుభావుడండి, అబ్బా ఎంతటి చరిత్రకారుడండి అని స్వల్ప గుణాలు ఉన్నా కూడా అవి పర్వతంత చేసి నిధి నిధి నిజ హృది వికసంత సంతి సంతక్కియంత. ఈరాగత హృదయాల్లో ఆనందపడేవాడు ఎంతమంది ఉన్నారండి అన్నారు. చేతనైతే అందుకని చెప్తోంది శాస్త్రం, ఆత్మస్థుతి పరనింద రెండు పనికిరావు. మన గురించి మనం చెప్పుకోకూడదు, ఇతరులను ఎప్పుడు కూడా నిందించకూడదు. అంతే చెప్పాడు. ఏమిటి తామసమైన ప్రవృత్తి ఏమిటంటే పరదోష ప్రకాశనం. వాడికేం రాదు, పడుతూ పనికి మాలిన వాడు. ఇలా ఇతరుల దోషాల్ని ప్రకాశనం చేయడం కూడా తామస శ్రవణం కిందే వస్తుంది. అది వినడం కానీ చెప్పడం కానీ. ఈ రకంగా సాత్వికం త్రివిధం. దీంట్లో కూడా మళ్ళా సాత్వికం 3 రకాలుగా ఉంది. ప్రజ్ఞా పండితై, అలా అనేక మంది పండితులు సాత్విక శ్రవణం కూడా 3 రకాలుగా చెప్పారు. మరి ఏమిటని? ఉత్తమ శ్రవణం అని, మధ్యమ శ్రవణం అని, అధమ శ్రవణం అని. ఈ సాత్విక శ్రవణం ఉత్తమ శ్రవణం ఏమిటి? ధర్మార్థక మోక్షేషు మోక్షేవ పరమ పురుషార్థ నస పునరావర్తతే. నాయనా, ధర్మార్థక మోక్షాలనే 4 పురుషార్థాల్లో మోక్షమే పరమ పురుషార్థము. ఎవరు మోక్షాన్ని చేరుకుంటారో నస పునరావర్తతే, వాడు మళ్ళా భూలోకంలో జన్మ ఎత్తడు. అంటే జన్మరాహిత్యాన్ని ఇచ్చేటువంటి శ్రవణం ఏదైతే ఉందో దాని ఉత్తమ శ్రవణం అంటారు. స్వర్గదం మధ్యమం తథా. అలా కాదండి, స్వర్గలోకాన్ని పొందే కర్మలు కొన్ని ఉంటాయి. అది లక్షవర్తమో, లేకపోతే జ్యోతిష్ఠోమాది యాగాలో, లేదా దశ పూర్ణమాసాది యాగాలో, లేకపోతే మనం చేసేటువంటి కుంకుమార్చనలో, లేదా లక్ష పిల్లవార్చనలో ఏవేవి ఆయా కామనోద్దేశాన్ని మనం ఏమేమి చేస్తాయో ఈ కర్మలన్నీ కూడా ఆయా లోకాలు సంప్రాప్తింపజేస్తాయి. ఇది రాజస శ్రవణం. అంటే మోక్షాన్ని కలిగించే శ్రవణం సాత్వికం. కోరికలు తీర్చే శ్రవణం అది మధ్యమంగా చెప్పబడింది. కాబట్టి ఇక్కడ ఉత్తమం మోక్ష ఫలదం స్వర్గదం ప్రథమం తదా అధమం భోగదం ప్రోక్తం. చివరిది ఏమిటయ్యా అంటే భోగాల కోసం శ్రవణం చేయడం. ఇది వింటే నాకు ఈ భోగం వచ్చేస్తుంది. మనం టీవీలో చూస్తూ ఉంటాం మహానుభావులు ఈ మధ్యకాలంలో
అది చేసేయండి మీకు బలం వచ్చేస్తుంది, ఇచ్చేసేయండి బలం వచ్చేస్తుంది, ఇది నేనే కనిపెట్టాను, ఇది నేనే చేశానని చెప్పి మనం కొంతమంది పెద్దలంతా కూడా పాపం టీవీల్లో చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏమిటంటే అధమమైనటువంటి శ్రవణం. ఈ అధమ శ్రవణం ఏం చేస్తుంది, ఆ భోగాలు ఇచ్చి తామను మాత్రం వదిలేసేసి మన ఎటు లేకుండా చేస్తుంది. అలాగే సాహిత్యం కూడా 3 రకాలుగా ఉంటుందండి. అడిగా స్వీయాన్ని చూద్దాం. మధ్యమం సాహిత్యం త్రివిధం స్వీయాయాంచ ఉత్తమం స్మృతం. ఎప్పుడైతే సాహిత్యం కూడా భగవంతుణ్ణి ప్రతిపాదన చేసి భగవద్ విషయాలు, భగవంతుడి యొక్క గుణగణాన్ని, భగవద్ చరిత్ర చెప్పే సాహిత్యం ఉంటే ఉత్తమం. అలాగే మధ్యమం వారయోషాయం. అలాగే ఈ శృంగార నాయకులు ఈ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి చెప్పే సాహిత్యం మధ్యమం. ఇది కాకుండా పరోఢాయాం తథాధమం. ఇతరులకు స్త్రీలు, ఇతరుల భార్యల్ని వర్ణించేటువంటి కొన్ని సాహిత్యాలు ఉంటాయి, అవి అధమం. కాబట్టి మనకి ఎన్నో జన్మల పుణ్యం చేత భగవంతుడు ఒక విషయాన్ని కల్పన చేసేటువంటి కవిత్వ శక్తిని ఇచ్చాడు. ఈ శక్తి వల్ల మనం ఏం చేయాలి, భగవంతుని ఆరాధన చేయాలి, భగవన్నామాన్ని చెప్పాలి. వీళ్ళకి తెలివితేటలన్నీ సినిమా పాటలు ఖర్చు పట్టుకోవచ్చు, ఖర్చేసే పట్టుకో ఊలించుకో, ఈ విధమైనటువంటి మాటలు రాసి తమ జ్ఞానాన్ని, తమ యొక్క శక్తిని ఎందుకు వృధా చేసుకుంటున్నారు? అంత అధమమైనటువంటి సాహిత్యం. తామసం త్రివిధన్యేయం విద్వద్భి శాస్త్రదర్శిభి. ఈ రకంగా తామసం కూడా మన 3 రకాలుగా ఉంటుంది. ఆగతాయిన యుద్ధం యదుత్తమం ఉదాహృతం. ఇందా చెప్పే యుద్ధ వార్త అన్నాం. దీంట్లో కూడా తామసం, దీంట్లో కూడా మళ్ళా ఉంది ఉత్తమం అని, మధ్యమని, అధమని, తామసం 3 రకాలుగా ఉంది. ఆకతాయిన యుద్ధం అంటే ఆకతాయితో యుద్ధం చేసి వాళ్ళని కనుక సంహారం చేస్తే అది ఉత్తమమైన వార్త. ఆకతాయిలు అంటే ఎవరండి అన్నారు, దేవస్థానాలు పడగొట్టేటువంటి వాళ్ళు, ఇళ్ళని తగలబెట్టేటువంటి వాళ్ళు, గోవులు చంపేటువంటి వాళ్ళు. అందుకనే భగవద్గీతలో చెప్తారు శంకర భగవత్పాద, ఏతే సర్వే ఆకతాయిన. ఎవరండి ఆకతాయిలు అంటే ఆ రోజుల్లో జయద్రథుడు, వీళ్ళంతా ఆకతాయిలు. అలా జయద్రథుడు, శాల్వులుడు, ఎవరైతే కౌరవ పక్షాన్న ఎవరైతే యుద్ధం చేశారో వాళ్ళందరినీ ఆకతాయిలుగా వర్ణించి కృష్ణ పరమాత్మ వీళ్ళందరినీ చంపారా నాయన అర్జున అన్నాడు. ఆకతాయిలు అంటే ఎవరయ్యా అంటే ఆ విధమైనటువంటి లోక విద్వేషమైనటువంటి గృహాలను దగ్ధాలు చేయడము, గోవులు సంహారం చేయడము, దేవుడి యొక్క ప్రతిమల్ని నాశనం చేయడము, దేవస్థానాలను నాశనం చేయడము. వీళ్ళని మనం సంహారం చేస్తే, వీళ్ళతో మనం యుద్ధం చేస్తే ఉత్తమం అవుతుంది. మధ్యమంచాపి విద్వేషాత్ పాండవానం తథారివి. ఏ విధంగా అయితే మధ్యం అంటే ఏంటంటే ఏమాత్రం కారణం లేకుండా జ్ఞాతుల్ని ద్వేషించి వాడిని బాధలు పెట్టడం. ఎలాగంటే దుర్యోధనాలు పాండవుల్ని బాధలు పెట్టినట్టు. అధమం నిర్నిమిత్తం వివాదే కలహే తథ. అధమం ఏమిటంటే ఏమీ ఉండదు అక్కడ కారణం, ఏమీ కారణం లేదు. నిష్కారణంగా పక్కవాడితో గొడవ పడ్డం, నిష్కారణంగా పక్కవాడితో వివాదం పడ్డం, ఇది అధమమైన తామస గుణం. తదత్ర శ్రవణం ముఖ్యం పురాణస్య మహామతి బుద్ధి ప్రవర్ధనం పుణ్యం తత పాప ప్రణాశనం. కాబట్టి మేము ఉత్తమమైన శ్రవణం చేద్దాం అనుకుంటున్నాము, మోక్షమే సాత్వికమైన శ్రవణం చేద్దాం అనుకుంటున్నాము. ఉత్తమమైన శ్రవణం సాత్విక శ్రవణం ఏమిటి, వేదశాస్త్రాలు. ఉత్తమ శ్రవణం ఏమిటి, మోక్ష ఫలం. మోక్షాన్ని ఫలంగా పొందడానికి మేము శ్రవణం చేద్దాం అనుకుంటున్నాము. బుద్ధి ప్రవర్ధనం పుణ్యం తత పాప ప్రణాశనం. పరమాత్మ యందు ఇంకా నిశ్చలంగా ప్రవర్తించే విధంగా బుద్ధి ప్రచోదనం కోసం ఆ పుణ్యం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో తద్వారా పాపం నశించిపోతుంది. అందువల్ల మీకు ప్రశ్న వేస్తున్నామండి, ఖచ్చితంగా మాకు దీనికి సమాధానం చెప్పండి అంటూ ఏమి శ్రవణం, ఎలా చేయాలి, ఏది చేయకూడదు, ఎలా మనం ప్రవర్తిస్తూ ఉండాలి, తామసం సర్వాత్మనా పనికిరాదు, రాజసం కూడా విడిచిపెట్టాలి, సాత్వికంలో అంటే కేవలం వేదశాస్త్రాల్ని మోక్ష ఫలాన్ని ఆశించి మనం శ్రవణం చేయాలి. ఆ శ్రవణం మాకు మీరు చెయ్యండి, ఆ విధంగా ఉపదేశం చెయ్యండి, మేము దాన్ని శ్రవణం చేద్దాం అనుకుంటున్నాం చెప్పండి అంటే మరి ఎలా వినాలో, ఏది వినాలో, ఎందుకు వినాలో అవన్నీ కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. ఇది బాగా బుద్ధిస్థం చేసుకోవాలి. మన మనసును ఎప్పుడో అల్లకల్లోలం చేసుకోకూడదు. బుద్ధిలో ఎప్పుడు సందేహం పనికిరాదు. నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి ఉండాలి. మనసు అల్లకల్లోలం కాకూడదు. ఇతర విషయాలు ఎందుకు మనసు ప్రవర్తిస్తున్నాయి ఒకటే గుర్తుపెట్టుకోండి,
ఇవాళేదో విన్నంత మాత్రం చేత మనకి బాహ్య ప్రపంచమే దృష్టి పోతుంది, బాహ్య ప్రపంచ భోగాల మీద దృష్టి పోతుంది అనే మాట అబద్ధం. ఏం చేయాలి? అభ్యాసేన కౌంతేయ. ఎలాగైతే పరమాత్మ అడుగుతాడు అర్జునుడు భగవద్గీతలో, అయ్యా స్వామి, ఎంత ప్రయత్నం చేస్తున్నా చంచలమైన మనసుని నిగ్రహించుకోలేకపోతున్నాను, ఈ మనసు నిగ్రహించుకునే మార్గం చెప్పంటే, నాయన అభ్యాసేన కౌంతేయ, నాయన రోజు అభ్యాసం చేయరా. మనందరం చేయవలసిన పనులు ఏమిటంటే, మీరు నిన్న 100 తప్పులు చేశారండి, 100 తప్పులు చేసి ఒకేసారి 0 అయిపోడు. అక్కడ రావట్లేదా అంటే అక్కడ వస్తుందా? ఎంతమంది ఉన్నారు వింటున్న వాళ్ళు? కాబట్టి ఈ టెక్నికల్ ప్రాబ్లం వల్ల కాస్త అంతరాయం కలుగుతోంది. దానికి అందరూ కూడా అన్యథా భావించద్దు. అందువల్ల ఈ సాత్విక శ్రవణం అలాగే ఉత్తమ శ్రవణం ఇది పాపాన్ని దూరం చేస్తుంది. కాబట్టి అది అన్నీ చెప్పాను. ఎప్పుడూ కూడా ఎవరు ఒకే రోజు మారిపోరు. నేను 100 తప్పులు చేస్తే ఇవాళ 90 తప్పులు, రేపు 80 తప్పులు. ఆ విధంగా మనం ప్రతిరోజు కూడా ఇది చెయ్యాలి, ఇది చేయొచ్చు, ఇలా మాట్లాడచ్చు, ఇలా మాట్లాడకూడదు, ఇలా ప్రవర్తించాలి, ఇలా ప్రవర్తించకూడదు, ఎవరికి వాళ్ళు. రామకృష్ణ పరమహంస చెప్పినట్టు గదిలో కూర్చుని తలుపులు వేసుకుని ఒకసారి ప్రతిరోజు రాత్రి 9-10 ఆలోచించుకోండి. ఇప్పుడు ఉదయం నుంచి మన సాయంకాలం ఇవాళ రాత్రి దాకా ఏం చేసాము, ఏమేం పనులు చేసాము, దీంట్లో మనం చేసే పనులు మనకేం ఉపయుక్తము, ఏవి అనుపయుక్తము, ఈ అనుపయుక్త పనులు ఎలా తగ్గించుకోవాలి, ఉపయుక్త పనులు ఎలా పెంచుకోవాలి, ఇలా ఎవరికి వాళ్ళు ఆత్మావలోకనం చేసుకుంటే అందరూ ధరింపబడతారండి. అదే ముఖ్యోద్దేశం, పురాణం యొక్క ముఖ్యోద్దేశం అదే. అందుకని అదే దాని అనుగుణంగా ఇక్కడ ప్రశ్న వేయడం జరిగింది. ప్రస్తుతానికి తదాఖ్యాయం మహాబుద్ధే కథాం పౌరాణికీం శుభాం శృతాం ద్వైపాయనాత్ పూర్వం సర్వార్థస్య ప్రసాదిని. సమస్త ప్రయోజనాలు చీకొచ్చేటువంటి మీరు ఏదైతే మీ గురువు అయినటువంటి ద్వైపాయనుడి ద్వారా ఏది విన్నారో ఆ ఉపాఖ్యానం మాకు చెప్పండి, మేము విని తరిస్తాము అని నైమిషారణ్యంలో సౌనకాదులు సూత మహర్షుల వారిని ప్రశ్న వేయడం జరిగింది. అది విన్నటువంటి సూతుల వారు మాట్లాడుతున్నారు. సూతవాచ, లోకంలో గురువులు 3 రకాలుగా ఉంటారండి. మోహకులు, బాధకులు, బోధకులు అని. మళ్ళీ ఒకసారి వినండి. గురువులు 3 రకాలు: మోహకులు, బాధకులు, బోధకులు. మోహకులు ఎవరండి అన్నారు గురువులు. నీకేముందిరా, నీకు అంత అర్థమైపోయింది, నువ్వు చాలా గొప్ప జ్ఞానివి, అసలు నీలాంటి వాడు ప్రపంచంలో ఎక్కడా లేడు, నా శిష్యుడు కూడా నా గొప్పతనం అంటాడు. వాడిని మోహింపజేసి వాడిని సర్వనాశనం చేస్తున్నాడు. లేనిది ఉందని చెప్పడం, వాడిని పొగడ్డం, నీ అంతటి వాడు లేడని చెప్పడం, నిన్ను చూస్తూ ఉంటే నాకే గర్వంగా ఉందని చెప్పడం. ఇలా ఎవరైతే శిష్యుణ్ణి పొగడతలతో ముంచేస్తాడో, వాడినే సర్వజ్ఞుడిగా చెప్పేసేస్తాడో, వాడు ఏమనుకో నిజంగా గొప్పవాడేమో, నేను సర్వజ్ఞుడేమో అనుకుని ఆ మోహంలో వాడు కుట్టుకుపోతూ ఉంటాడు. కొంతమంది బాధకులు. బాధకులు అంటే ఏమిటి అంటే, 100 రూపాయలు పట్టరా, ఇవాళ నీకు పాఠం చెప్తాను, ఒక గోంగూర కట్ట పట్టరా, నీకు పాఠం చెప్తాను, ఒక బియ్యం పట్టరా, నీకు ఉపదేశం చేస్తాను, లేకపోతే ఒక 10 లక్షలు ఇవ్వయ్యా, నీకు బ్రహ్మాండాన్ని మంత్రోపదేశం చేస్తాను, నీకోసం యజ్ఞం చేస్తాను, యాగం చేస్తాను. ఇలా చెప్పే గురువులు బాధకులు. బోధకులు ఎవరయ్యా అంటే, ఎదురుగా కూర్చున్న శిష్యుడికి అర్థమయ్యేంత వరకు, నాయన అర్థమైందా, 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 ఇలా తెలుసుకో, ఇలా తెలుసుకో, ఇలా తెలుసుకో, ఇలా ఉండు, ఇలా ఉండు అని వెన్నంటి ఆ విద్యార్థి, ఆ శిష్యుడు అనేటువంటి వాడు ఉద్ధరింపబడేంత వరకు కూడా వాడి గురించి శ్రమించేటువంటి గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బోధకులు. అటువంటి వాడు అగ్రగణ్యుడు. అసలు ఆయనే ముఖ్యుడు, ఆద్యుడు. ఎవరయ్యా అంటే సూత మహర్షుల వారు. సూత మహర్షుల వారు
ఎన్ని పురాణాలు నైమిషారణ్యంలో సౌనకాదులు చెప్పారు, ఎంత విజ్ఞానాన్ని అందించారు, ఎంతటి ఉద్ధరణ ఆ సౌనకాదుల ద్వారా ప్రపంచాన్ని ఉద్ధరించారు సూత మహర్షుల వారు. నిజమైనటువంటి వ్యాసభగవానుడికి గురువు యొక్క రుణం తీర్చుకున్న శిష్యుడు ఎవరైనా ఉన్నారంటే భూలోకంలో ఒక్క సూత మహర్షుల వారే. ఎందుకంటే గురువు ఏం చెప్పారో, గురువు ఏం చేయమన్నాడో, గురువు ఏ విధంగా ప్రవర్తించమన్నాడో, గురువు ఏ విధంగా అతన్ని ప్రచారం చేయమన్నాడో తూచా తప్పకుండా గురువాజ్ఞను పరిపాలించి యావత్ లోకాలు మనల్ని అందరినీ ఉద్ధరించిన మహానుభావుడు కదండి ఆయన. అంతటి ప్రసన్నమైనటువంటి, అంత దయాస్వరూపుడైనటువంటి, అంతటి మహానుభావుడైనటువంటి సూత మహర్షుల వారు ఈ సౌనకాదుల మాట విని ఏమంటున్నారు? సూతువాచ యూయం ధన్యా మహాభాగా ధన్యోహం పృథివీతలే ఏషాం శ్రవణ బుద్ధిశ్చ మమాపి కథనే కిల. యూయం ధన్యా మహాభాగా, నాయన మహానుభావులారా మీరంతా ధన్యులరా. ధన్యోహం పృథివీతలే, నేను కూడా ఈ భూమి మీద చాలా ధన్యుణ్ణి. ఎందుకంటే ఎవరికి ఆ భగవంతుడి యొక్క చరిత్ర విందామని బుద్ధి పుడుతుందో వాడు ధన్యుడు, ఎవరికి చెబుదామనేటువంటి భావన కలుగుతుందో వాడు ధన్యుడు. మీ అడిగే కొంతమంది ఉంటూ ఉంటారు, తెలుసుకుందామని జిజ్ఞాసులై ఉంటారు, చెప్పేవాళ్ళు ఉండరు. చెప్దామనుకున్న వాళ్ళకి వినేవాళ్ళు ఉండరు. కానీ ఇక్కడ వినేవాళ్ళు గురువు యందు అత్యంత భక్తితో ఉన్నారు, చెప్పేవాళ్ళు అత్యంత భక్తితో ఉన్నారు. కాబట్టి మనందరం కూడా ధన్యులం. పురా అంటూ వారు ప్రారంభించారు. పురా చైకార్ణవే జాతి విలీనే భువనత్రయే శేషపర్యంక సుప్తేచ దేవదేవే జనార్దనే. నాయన మహాప్రళయం ఏర్పడిందిరా. మహాప్రళయంలో 14 భువన భాండాలన్నీ కూడా ప్రళయంలో అవి లయాన్ని పొందాయి. లయాన్ని పొందిన తర్వాత కేవలం అంతా కూడా ముల్లోకాలు కూడా అవి జలమయం అయిపోయాయి, సముద్రంగా మిగిలిపోయాయి. ఆ విధమైన జలమయమైనటువంటి ఆ సముద్రం మీద, ఆ మహార్ణవంలో శేషశాయం మీద దేవదేవుడైన జనార్దనుడి సీమా విష్ణువు నిద్రించి ఉన్నాడు. విష్ణుకర్ణ మలోద్భూతో దానవో మధుకైటవో మహాబలో తౌ దైత్యో వివృద్ధౌ సాగరే జలి. ఆ సందర్భంలో శ్రీ మహావిష్ణువు యొక్క చెవుల యొక్క మలంలోంచి 2 అసురులు ఆవిర్భావం చెందారు. ఒక ఆయన పేరు మధవు, మరొకటి పేరు కైటవులు అని. మధుకైటవులు అంటారు. మహాబలవంతులు, రాక్షసులు వీళ్ళు. సాగర జలాల్లో దినప్రవర్ధమానంగా పెరుగుతూ ఉన్నారు. పెరుగుతూ ఏం చేశారు వీళ్ళిద్దరే కాబట్టి ఆ సముద్ర జలాల్లోనే ఆడుకుంటూ ఉన్నారు. అలా ఆడుకుంటూ వీళ్ళు ఏం చేశారు, చివరికి వీళ్ళు ఆడుతూ ఉంటే తవే కదా మహాకాయో క్రీడాసక్తో మహార్ణవే. వీళ్ళిద్దరూ ఆడుకుంటూ చాలా ఉంటూ ఉండగా చింతామాపుతుశ్చిత్తే భ్రాతరావివ సంస్థితో నా కారణం భవేత్ కార్యం సర్వత్రేష పరంపర. వాళ్ళు ఆడుకుంటూ ఆలోచన వచ్చింది. ఎప్పుడూ కూడా కారణం లేదే కార్యం ఉండదు కదా, మన ఆవిర్భావం చెందాము. ఇప్పుడు అంతా జలమయంగా కనపడుతోంది. ఎప్పుడూ కూడా ఆధారాధేయ భావం ఉంటుంది శాస్త్రం. ఆధారము ఆధేయము. ఇక్కడ ఆధారం అంటే ఏమిటంటే, ఇప్పుడు పుస్తకం పెట్టాను, ఈ పుస్తకానికి ఆధారం ఏమిటయ్యా అంటే ఈ వ్యాసపీఠం. వ్యాసపీఠంలో ఉన్నది ఏమిటి? పుస్తకం. పుస్తకం వ్యాసపీఠానికి ఆధేయం అంట. అంటే ఉంచిన వస్తువు, ఉంచబడిన వస్తువు. ఏ వస్తువుకి ఏది ఆధారం అవుతుంది దాని ఆధారం అంటాము. ఏ వస్తువుని పెడితే దాన్ని ఆధేయం అంటాం. అట్లా ప్రస్తుతానికి నీళ్ళన్నీ కూడా ఏ ఆధారం లేకుండా ఆధేయమైన నీళ్లు ఉండవు కదా. ఇవి నీళ్ళంతా మునిగిపోవాలి, వెళ్ళిపోవాలి, మనంతా ఏదో అయిపోవాలి. కానీ నీళ్ళన్నీ పైన కనపడుతూ ఉన్నాయి. నీళ్లు పైన కనపడుతున్నాయంటే కింద ఏదో వాటికి ఆధారం ఉంటుంది. ఎవరు ఆధారం? ఏమిటిదంతా? ఆధేయమైన ఆధారం అతిష్టతి కథంచన. ఆధారం లేకుండా ఆధేయం ఎప్పుడు ఉండదు. అందే అంటూ ఉంటారు, గుతాధారం పాత్రం వా పాత్రాధారం గుతం వా అని ఒక తర్కంలో చెప్తూ ఉంటారు. నెయ్యికి గిన్నె ఆధారమా, గిన్నెకి నెయ్యి ఆధారమా అని. మామూలుగా గిన్నెలో ఇలా పోసి నెయ్యి పోసి ఇలా మన మానవ పట్టుకుంటే నెయ్యికి గిన్నె ఆధారం కాబట్టి అది బాగానే ఉంటుందండి. అలా కాక బోర్నిస్తే ఏమవుతుంది, ఆ నెయ్యి కాస్త గిన్నె కింద పడిపోతుంది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నెయ్యికి గిన్నె ఆధారం అయితే
పాత్రకి నెయ్యి ఆధేయం అవుతుంది, ఉంచుకున్న వస్తువు అవుతుంది. అలాగే ఆధారాధేయ భావం లేకుండా ఎప్పుడూ ద్రవ పదార్థం ఉండదు కదా. మరి ఇన్ని ద్రవాత్మకమైన ఈ జలం అంతా కూడా ఏమీ ఆధారం లేకుండా ఉన్నాయా, ఎలా సాధ్యం అవుతుంది అని ఆడుకుంటున్నటువంటి మధుకైటబులకి ఆలోచన వచ్చింది. నేను అనేక పురాణాలు చెప్పాను, మధుకైటబుల సంహారం చెప్పాను. ఎక్కడా కూడా ఏ పురాణంలో వ్యాసుడు ఈ విధమైనటువంటి, నేను చూసిన పురాణాల్లో ఇంతవరకు ఎక్కడా కూడా ఈ విధంగా మధుకైటబులు ఆ మహార్ణవంలో ఆడుకుంటూ ఆలోచన చేశారు అనేది నేను గమనించలేదు ఇప్పటిదాకా అని చెప్పిన పురాణాల్లో. ఇక్కడ విశేషంగా మనకి ఈ విధమైన ఒక విషయాన్ని వ్యాసభగవానుడు మనకి చర్చకి తీసుకొచ్చాడు. అలా ఆడుకుంటున్నటువంటి మధుకైటబులు దేన్ని ఆధారం చేసుకుని నీళ్లున్నాయి. కొతిష్ఠతి జలం చేదం సుఖరూపం సువిస్తరం కేన సృష్టం కథం జాతం మగ్నో ఆవాం జలే స్థితౌ. ఈ నీళ్ళన్నీ దేన్ని ఆధారం చేసుకున్నాయి, ఎవరి చేత మనిద్దరం సృష్టించబడ్డాము. ఆవాం వా కథముత్పన్నో కేనవో ఉత్పాదిత ఉభౌ. మనల్ని ఎవరు ఉత్పన్నం చేశారు, ఎలా మనం ఉత్పన్నం అయ్యాము. పితరోక్వేతి విజ్ఞానం నాస్తి కామం తథావయో. ఇప్పుడు మన తండ్రి ఎవరు మన తల్లి ఎవరు మనకేం తెలీదు అంటూ వాళ్ళిద్దరూ ఆలోచించుకుంటూ సూతవాచ ఏవం కామయమానో తౌ జగ్ముతు నిశ్చితం ఉవాచ కైటభస్తత్ర మధుం పార్శ్వే స్థితంజలి. ఇలా వాళ్ళిద్దరూ పరస్పరం మాట్లాడుకుంటూ నిర్ణయం రాక దాంట్లో కైటభుడు అన్నట్ట మధుతో, కైటభోవాచ మధో వామత్ర శల్యే స్థాతుం శక్తిర్మహాబల వర్తతే భ్రాత అచల కారణం సాహి మే మత. నాయన, ఈ నీళ్లు ఆధారం కావడానికి శక్తి మహాబల, అత్యంత బలవంతుల ఒక శక్తి కారణం నాకు అనిపిస్తూ ఉంది. అచల అంటే కదలకుండా ఉండేటువంటి ఏ మహత్తరమైనటువంటి ఒక శక్తి ఉందో ఆ శక్తి ఇక్కడ ఈ నీళ్లు ఉండడానికి కూడా కారణం అనిపిస్తోంది. అందువల్ల తయా తదమిదంతో ఏం తదాధారం తిష్టతి. ఆవిడ సంహారం చేసుకుని ఆ విధమైన శక్తిని ఆధారం చేసి నీళ్లు కూడా ఉంటున్నాయి. సాయేవ పరమాదేవి కారణం ధావయో. అటువంటి పరదేవత చేతే మనిద్దరం కూడా పుట్టించబడి ఉంటాము. చూసారా ఈ మధుకైటబులు, ఇది ఎంత ఆశ్చర్యకర విషయం అంటే, శ్రీమా విష్ణువు యొక్క కర్ణాల్లో చెవుల్లో ఉండేటువంటి మల నుంచి ఆవిర్భవించినటువంటి వాళ్ళు ఆ సముద్ర జలాల్లో ఆడుకుంటూ ఆధారం లేకుండా ఈ జలాలు ఉండవు కదా, ఎవరు ఆధారము అని అనుకుని నిశ్చయానికి రాక మన తల్లిదండ్రులు ఎవరు, మరి ఎక్కడ పుట్టాం, ఎలా పుట్టాం, ఈ విషయాలన్నీ కూడా చర్చించి నిశ్చయం రాక దాంట్లో కైటభ అనేటువంటి వాడు మధు అనేటువంటి తన సోదరుడితో, నాయన ఈ ప్రపంచం ఈ జలాలన్నీ కూడా అలా నిలబడి ఉన్నాయి కాబట్టి ఇక్కడ అచలమైనటువంటి ఒక మహాశక్తి కారణమై ఉంటుంది. ఆ మహాశక్తి వల్లే మనం ఆవిర్భావం చెంది ఉంటాము. అందువల్ల ఏవం వివిధ్యమానవుతో చింతావిష్టో యథాసరో తదాకాశ శృతం ప్రాభ్యాం వాగ్బీజం సుమనోహరం. ఇలా వీళ్ళు ఆలోచిస్తూ ఉండగా అదే సమయంలో ఆకాశంలో ఒక వాగ్బీజం, సుమనోహరమైన వాగ్బీజం వీళ్ళతో వినడం జరిగింది. గృహీతంచ తసస్తాభ్యాం తస్యాంబసో దృఢకృత తదా సౌదామిని దృష్ట్యా తాభ్యాంఖ్యే ఉచితా శుభ. ఆ విధమైనటువంటి మాటను వింటూ ఆకాశంలో వస్తున్నటువంటి ఆ శబ్దం వైపు ఆకాశాన్ని చూస్తూ ఉన్నారు. తాభ్యాం విచారిత్ర మంత్రోయం నాత్ర సంత. అదేదో వాగ్బీజం, ఇదేదో ఎవరితో సంబంధించిన మంత్రం అయి ఉంటుంది, ఆకాశంలో మనకి మంత్రంగా వినపడింది. యథా ధ్యానమిదం దృష్టం గగనే సగుణంకిల. కాబట్టి ఎప్పుడూ కూడా సగుణమైనటువంటి పరదేవత యొక్క అనుగ్రహం లేకపోతే ఈ శబ్దం వినపడడానికి అసాధ్యము. అందువల్ల ఇక్కడ ఏదో ఇది మంత్రం అయి ఉంటుంది. నిరాహారో జితాత్మానో తన్మనస్కో సమాహితో బభూవతు చింతయైవం జపధ్యాన పరాయణం.
అదృశ్య రూపంగా ఆకాశంలో వెలువడినటువంటి ఆ వాగ్బీజాన్ని వీళ్ళిద్దరూ కూడా అత్యంత కఠినమైన కఠోర నియమాలతో మధుకైటబులిద్దరూ కూడా నిరాహారో జితాత్మానో అంటే మనసుని జయించినటువంటి వాళ్ళే ఆహారం తీసుకోకుండా ఆ వాగ్బీజం అందే వాళ్ళు మనసంతా లగ్నం చేసి ఘోరాతి ఘోరంగా అతి భయంకరంగా అతి బీభత్సంగా వాళ్ళు జపధ్యానాలు ప్రారంభించారండి. మధుకైటబులు అంటే అర్థం ఏంటి? మనకు తెలిసింది ఏమిటి? యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి నిద్రపోతూ ఉంటే నిద్ర లేపంగానే ఆయన వచ్చి అంటే చండీ సప్తలో కనపడుతుంది. ఇతర అనేకమైనటువంటి పురాణాల్లో కూడా మరొక విధంగా చెప్పడం జరిగింది. మధుకైటబులు సంహారం అందరూ వినుంటారు. కానీ ఈ మధుకైటబులు అనేటువంటి వాళ్ళు నిరాధారంగా ఉన్న ఆ జలాలను చూసి వాళ్ళలో వాళ్ళే ప్రశ్న వేసుకుని ఆలోచిస్తూ ఉండగా ఆకాశంలో వాగ్బీజం వినపడితే దాన్ని వాళ్ళ మంత్రంగా భావన చేసి అత్యంత కఠినమైనటువంటి ఘోరమైన తపస్సు చేశారనే విషయం ప్రత్యేకంగా శ్రీమద్దేవి భావంలో చెప్పడం జరిగింది. ఇలా వీళ్ళిద్దరూ ఏవం వర్షసహస్రంతు తాభ్యాం తప్తం మహత్తప ప్రసన్న పరమాశక్తి జాతాసా పరమాతయో. ఈ విధంగా 1000 సంవత్సరాలు తపస్సు చేశారు మధుకైటబులిద్దరూ కూడా. వాళ్ళిద్దరూ 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే ఆ తపస్సుకు అత్యంత సంతోషస్వాంతురాలైనటువంటి కరుణా సముద్రాలైనటువంటి ఆ మహాతల్లి ప్రత్యక్షమయ్యి ఖిన్నౌతౌ దానవౌ దృష్ట్యా తపసే కృతనిశ్చయౌ తయో అనుగ్రహార్థాయ వాగువాచ శరీరవాణ్ణి. ఆ విధమైనటువంటి పరదేవత అశరీర వాక్కుగా అత్యంత ఖిన్నులై తపస్సు చేస్తున్నాడు వాళ్ళిద్దరిని ఉద్దేశించి అశరీర వాక్కుగా ఇలా చెప్పింది ఆవిడ. వరం వాం వాంఛితం దైత్యో బ్రూతం పరమసమ్మతం దదామి పరితుష్టాస్మి యోహ తపసా కిల. నాయన మీ తపస్సు చాలా అద్భుతంగా ఉంది, మీరు బ్రహ్మాండంగా తపస్సు చేశారు, మీకు ఏ వరం కావాలో కోరుకోండి ఇస్తాను అని అమ్మవారు అంది. ఎవరంటున్నారండి ఈ మాట? నైమిషారణ్యంలో సౌనుకాదులకి మధుకైటబుల చరిత్ర చెప్తున్నటువంటి సూతులో ఉపాఖ్యానం ప్రారంభించారు. ఇలాగా పొరగడానికి ఆ పరదేవ సిద్ధమైంది. సూతువాచ ఇది సుత్వా తాంవాణి దానవో ఉచతుస్తద స్వేచ్ఛయా మరణం దేవి పరం నౌ దేహి సువ్రతే. ఎప్పుడైతే ఈ విధంగా వాళ్ళు అమ్మ నీకు ఏ వరం కావాలో కోరుకో, మీ వరాలు మీ ఏ వరం అడిగినా కూడా మీకు ఇస్తానని అమ్మవారు వాగ్దానం చేసిందో ఆ శరీర వాగ్గా, ఈ మాట వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళు ఏ వరం కోరుకున్నారు? స్వేచ్ఛయా మరణం దేవి వరం నౌ దేహి సువ్రతే. అమ్మ మాకు స్వేచ్ఛా మరణాన్ని, మేము చనిపోదామంటే తప్ప మాకు మరణం రాకూడదు. వాడు చంపాలి వీడు చంపాలి, లేదా వాడు చంపకూడదు వీళ్ళు చంపకూడదు, ఆ ఆయుధం చంపకూడదు ఈ ఆయుధం చంపకూడదు, రాత్రి సాగకూడదు పగలు సాగకూడదు, ఈ ప్రశ్నలన్నీ మేము చనిపోదాం అనుకునేంత వరకు మాకు చావు రాకూడదు. ఎవడైనా తెలిసి లోకంలో వాడు చచ్చిపోదాం అనుకుంటాడా? చివరికి భవిష్యత్తులో వస్తుంది. సుందరకాండ దేవి భాగవతంలో భవిష్యత్తు చెప్తారు. మంచం మీద పడుకున్న ముసలాడు ఇంద్రియాలన్నీ ఏది పనిచేయకుండా శరీరం ముడతలు పడిపోయి వాడంతా జర్జర జీవితం, జర్జరమైన దేహాన్ని కలిగి ఇంద్రియాలు పనిచేయకుండా కళ్ళు కూడా కనపడకుండా ఉంటే అక్కడ దేవుడు ప్రత్యక్ష నీకు ఏ వరం కావాలో కోరుకుంటే అమ్మ నన్ను బతికించు, నాకు ఇంకా ఆయుర్దాయాన్ని వాడు నన్ను చంపే అంటాం. అంటే ఎవ్వరూ కూడా ప్రపంచంలో ఏ మానవుడు కూడా నేను చచ్చిపోవాలని సంకల్పం చేయడు. వాడు ఈ వరం కూడా తెలివిగా అమ్మ మేము చనిపోదాం అనుకుంటే తప్ప మాకు చావు రాకూడదు. వాళ్ళు ఎప్పుడు అనుకుంటారు చావు ఎప్పుడు వస్తుంది. ఇటువంటి వరాలు కోరుకున్న వాడు కూడా కాలగర్భంలో కలిసిపోయారు కదా. మరి మనకున్న తపస్సు ఎంత, మనకున్న పట్టుదల ఎంత, మనకున్న వరాలు ఏమిటి, మనం ఎలా బతుకుతాం? ఎందుకు లోకంలో ఆలోచించట్లేదు ఈ మాట? ఎందుకు ఆలోచించట్లేదు? మనమంతా కూడా గట్టిగా తింటే అరగదా? 4 అడుగులు గట్టిగా వేస్తే ఆయాసం వస్తుందా మనకి? ఏదో ఒక రోజంతా శ్రమ పడితే 3 రోజులు పడుకోవాలా? ఇటువంటి శరీర దార్ఢ్యం కల, మానసిక దార్ఢ్యం కల మనము ఏం సాధిస్తామండి? ఇంకెప్పుడండి? జీవితం సగభాగం వెళ్ళిపోయింది. ఈ సగభాగం వెళ్ళిపోతే ఇంక సగభాగంలో చేసేది ఏమిటి? అసలు ఎప్పుడు జాగరూకత అవుతావు?
ఎప్పుడు నిన్ను ఉద్ధరించుకుంటావు? ఎప్పుడు నువ్వు నిన్ను కృతార్థం చేసుకుంటావు? ఇదే చెప్పారు ఒక పురాణంలో. నాయనా, నీ దేహం మీద నీకే శ్రద్ధ లేనప్పుడు, నీ దేహాన్ని రక్షించుకొని నీకే అనిపించకపోతే నీ దేహం కోసం కూడా ఏమైనా సహాయం చేస్తాడు రా అని అడిగారు. మనం బతకుండంగా మన దేహాన్ని ఉద్ధరించుకోవడానికి నువ్వు దాన ధర్మాలు చేసుకోలేదు, మంచి పురాణ శ్రవణం చేయలేదు, భగవన్నామాన్ని ఎప్పుడు వినలేదు, భగవన్నామాన్ని చెప్పలేదు. రేపు మా అబ్బాయి నా కర్మ బాగా చేస్తాడండి, రేపు మా అబ్బాయి నాకు అన్ని దానాలు చేస్తాడండి, రేపు మా ఇంట్లో వాళ్ళంతా నాకు పిండ ప్రదానం చేస్తారు, నువ్వే ఆడవలేదు, వాళ్ళు ఏం చేస్తారు? నీ దేహం మీద నీకే శ్రద్ధ లేనప్పుడు, అవి ఉద్ధరించుకుందామనే భావం నీకే లేకపోతే మరొకరికి ఎందుకు వస్తుందండి? అందుకని ఎప్పుడు కూడా తను ఉద్ధరించుకోవాలి. తనని ఎప్పుడు ఏ క్షణానికి ఆ క్షణం నేను ఈ మరుక్షణం చనిపోతున్నాను ఉద్దేశంతో వాడు వ్యవహారం చేసుకుంటూ ఉండాలి. పురాణాలు ఇవే చెప్తున్నాయి. నాయన, మన దేహం మీద మనకే శ్రద్ధ లేకపోతే పక్కవాడికి ఎందుకు ఉంటుందిరా? పక్కవాడికి సహాయం చేస్తాడురా మనకి? బతికుండగా మనమే అన్నీ చేసుకోవాలి. మనం చేసేసుకుంటే తర్వాత ఆ తర్వాత వాళ్ళు చేస్తారో చేయరో దేవుడికి ఎరుక. వీడు కృతకృత్యుడు అయ్యాడు కదా, ఇది తెలుసుకుంటే చాలా బాగుంటుంది, వ్యవహారం చేస్తుంది. వాళ్ళు చాలా మంది ఏమంటుంటారంటే, మేము చాలా కష్టపడి సంపాదించుకున్నామండి, రాత్రింబవళ్ళు చాలా కష్టపడి సంపాదించి ఈ సంపదనంతా ఆ దేవుడికి ఆ బ్రాహ్మణకి వీళ్ళందరి నోట్లో పోయాలా, మా కష్టం అంతా ఏమైపోతుంది. చాలా బాగుందండి, మంచి మాట మీరు మాట్లాడిన మాట. మరి తీసుకెళ్ళి ఎక్కడో మీరు షేర్లోనో, అదే బ్యాంకుల్లోనో, ఏ చిట్ ఫండ్లోనో, లేకపోతే ఏ స్థలాలు కొనడానికో పెడతారు. అవి కబ్జా అయిపోతే ఏమైపోయింది? రాత్రి ఆ షేర్లు కాస్త చూస్తూ ఉంటాం. ఒకసారి ఇంత లాభం వచ్చిందంటాడు, 10 నిమిషాలు అయిన తర్వాత మొత్తం డమాలను పడిపోయింది అంటాడు. అలాగే మీరు బ్యాంకుల్లో పెట్టారు, బ్యాంకులు అయిపోయి ఎత్తేస్తున్నాయి, చిట్ ఫండ్లు లేపేస్తున్నారు. అప్పుడు ఏం చేస్తావు? నువ్వు తినలేదు, ఇంకోటికి పెట్టలేదు. ఇలా రోజుకి ఎన్ని చూస్తున్నారు, ఎన్ని వింటున్నా ఎవరికైనా కొంచెమైనా ఈషణ మాత్రమైనా మార్పు వస్తుందా? ఎవరో ఉద్యోగాలు ఇస్తే లక్షలు ఇచ్చేస్తున్నారు, వాడు ఆ ఉద్యోగస్తులు లక్షలు ఇచ్చేస్తారు. ఇవన్నీ రోజు మీరు చూస్తున్నారు కదా. వాడు ఇటువంటి వృధాగా ధనం పోయే విధానం కాకండి, స్వేచ్ఛగా సంతోషంగా మనం ఇగో దేవుడికి వాడు నేను 100 రూపాయలు ఇచ్చాను అని ఎంత ఆనందంగా ఇచ్చుకుంటాం. అదే బ్రాహ్మడికి ఇవాళ ఈయన చాలా మంచి బ్రాహ్మడు, కర్మానుష్ఠానం చేస్తున్నవాడు, ఇగో ఈయనకు 100 రూపాయలు ఇచ్చుకున్నాను, ఇది ఆనందమే కదా. మరి మీరు స్వయంగా ఇచ్చుకున్నారుగా మీరు. అందే చెప్తాడు మహానుభావుడు భర్తృహరి అన్నాడు, ఏమిటయ్యా అని, దానం భోగ నాశశ్చ విత్తస్య తిస్రహ గతయ, యో నదాతి నభుంక్తి తస్య తృతీయాగతి అన్నాడు. నాయన, డబ్బు 3 రకాలుగా వెళ్ళిపోతుందిరా, దాని మార్గ ప్రయాణం 3 రకాలుగా ఉంటుంది. ఏమిటి? దానం, ఎవరికైనా ఇచ్చుకోవడం, భోగ లేదా వాడు అనుభవించడం, ఇళ్ళు కొనుక్కోవడం, కార్లు కొనుక్కోవడం, వాడు అనుభవించడం, నాశశ్చ నాశనం అయిపోవడం, యో నదాతి ఎవడు దానం చేసుకోవడో, ఎవడు అనుభవించడో వాడు డబ్బు అంతా ఏమవుతుంది ఇలాగే వాడు ఏ దొంగల చేతుల్లో పెడతాడు, ఎవరి చేతుల్లో పెడతాడు, వాడు కాస్త దాన్ని దొంగిలించుకుని పట్టుకుపోతారు. అందుకనే ఎప్పుడూ కూడా వస్తువు ఉండడం గొప్పతనం కాదు, ఆ వస్తువును వినియోగించుకోవడం గొప్పతనం, ఆ వస్తువును వాడుకోవడం గొప్పతనం. డబ్బును కూడా వస్తువు అనుకున్నప్పుడు బాగుంటుంది. డబ్బును ప్రాణం అనుకోవద్దు. ఇప్పుడు సమస్య అంటే డబ్బు ప్రాణం అనుకోవడం వల్ల సమస్య వచ్చింది. ప్రాణం పైన సంతోషించి డబ్బు పోతే సంతోషించట్లేదు వాడు. ఇంతటి మన బలహీనత ఏర్పడిపోయింది మనకి. అదే చెప్తోంది శాస్త్రం. ఎప్పుడు కూడా అది పనికిరాదు. అంటే వీళ్ళు స్వేచ్ఛామరణాన్ని కోరుకున్నారు. వాగువాచ వాంఛితం మరణం దైత్యో భవేద్వాం మత్ప్రసాదత అజేయో దేవ దైత్యైశ్చ భ్రాతరో నత్ర సంశయ. నాయన, ఖచ్చితంగా మీ అడిగిన వరం మీకు ఇస్తున్నాను, కాబట్టి మీరు స్వేచ్ఛగా హాయిగా సంతోషంగా ఉండండి. అంటే వాడు స్వేచ్ఛామరణం, వాళ్ళు కోరుకుంటే తప్ప చావురా అన్నటువంటి వరాన్ని అమ్మవారు ఇచ్చింది మధుకైటపులికి. సూతవాచ ఇది దత్తవరో దేవ్యా దానవో మదగర్భితౌ చక్రుసాగరే క్రీడాం యాదోగణ సమన్వితౌ. ఈ రకంగా అనేక మదగర్భితులైనటువంటి ఆ మధుకైటపులిద్దరూ కూడా అనేక జలచరాలతో ఉండేటువంటి సముద్రంలో స్వేచ్ఛగా వాళ్ళు క్రీడ ప్రారంభించారు, ఆట ప్రారంభించారు. ఇలా ప్రారంభిస్తుంటే ఆ సముద్రంలో అనే జలచరాలన్నీ భయపడిపోతున్నాయి, భయకంపితులైపోయాయి,
ప్రాణం పోతుంది భయపడుతున్నాయి. అలా ఆడుకుంటూ 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 అందరినీ భయపెట్టుకుంటూ సుదీర్ఘకాలం ప్రయాణం చేసి వీళ్ళు కాలేన కీతా విప్రాహ దానవాభ్యాం ఎదురుచ్ఛయ దృష్ట ప్రజాపతి బ్రహ్మ పద్మాసనగత ప్రభు. అలా వస్తూ ఏమైందంటే శ్రీమహావిష్ణు యొక్క నాభికమలం మీద పద్మాసనం వేసి కూర్చున్నటువంటి బ్రహ్మగారు కనపడ్డాడు వీళ్ళకి. ఇక్కడి నుంచి కథ మీరంతా వినుంటారు. ఇక్కడ కూడా మళ్ళా ఇక్కడ కూడా ఇంకొక మలుపు తిప్పుతాడు మహానుభావుడు వ్యాసుడు, జాగ్రత్తగా వినాలి అందుకునే. అలా పద్మాసనం వేసి కూర్చున్నటువంటి పద్మాసనస్థుడైనటువంటి ఆ బ్రహ్మదేవుణ్ణి వీళ్ళిద్దరూ చూడడం జరిగింది. దృష్ట్వా ముదితో ఆస్తాం యుద్ధకామో మహాబలం. ఎప్పుడైతే అలా ఎప్పుడింతవరకు మరి ఎవరిని మనుషులు చూడలేదు కదా, జలత్రాలు చూశారు. మనుషుడు వాడికి చాలా ఆనందం కలిగింది. మేము చాలా బలవంతులం, గొప్పవాడు, మాకు వరం కూడా, మాతో యుద్ధం చేయి అని యుద్ధానికి బయలుదేరాడు. అంటే బ్రహ్మగారం యుద్ధానికి బయలుదేరారు. తావుచు తదా యుద్ధం దేహి సువ్రత చూసి నువ్వు మాతో యుద్ధం చేయి. ఎవరిని దర్శిస్తే, ఎవరి అనుగ్రహం కలిగితే, ఎవరు దృష్టి పడితే, ఎవరి కరుణా కటాక్ష వీక్షణ కలిగితే మనం కృతకృత్యం అవుతాం అనుకుంటున్నామో అటువంటి వాళ్ళతో రాక్షసులు యుద్ధాలు చేశారు. అటువంటి వాడితో రాక్షసులు అనేక సంవత్సరాలు యుద్ధాలు చేశారు. మరి అటువంటి వాళ్ళతో యుద్ధం చేసి రాక్షసులు మనకంటే గొప్పవాళ్ళ? అసలు వాళ్ళు ఎవరో కనపడని మనం గొప్పవాళ్ళమా? వాళ్ళు శక్తివంతులు, తపస్సంపన్నులు, అసాధారణమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు ఏదైనా నేను ఇచ్చేస్తానంటే అది సబబుగా ఉంటుంది. కానీ లేస్తే కూర్చోలేని మనం ఇచ్చేస్తాం అలా ఉంటాం ఇలా ఉంటాం అంటే ఎంతవరకు సమంజసం ఒకసారి మనం ఆలోచించుకోవాలి. వాళ్ళ శక్తులు ఏమిటి, వాళ్ళ తపస్సులు ఏమిటి, వాళ్ళు చేసినటువంటి సాధన ఏమిటి, వాళ్ళ ప్రయత్నం ఎంత? బ్రహ్మతో యుద్ధం చేశారు, విష్ణుతో యుద్ధం చేశారు, రుద్రుతో యుద్ధం చేశారు. వాళ్ళ సామర్థ్యాలు ఎక్కడా, వాళ్ళు ఎక్కడా? వాళ్ళలో దుష్టత్వం తీసుకున్నాం కానీ వాళ్ళు చేసినటువంటి శ్రమ, వాళ్ళు చేసిన సాధనం, వాళ్ళు చేసిన ప్రయత్నం ఎందుకు తీసుకోవట్లేదు? వాళ్ళలో తపస్సు చేయండి. చాలా మంది అంటూ ఉంటారు, నేను రావణాసుడు లాంటి వాడిని. దేంట్లో రావణాసుడు లాంటి వాడివి? పక్కవాడ పెళ్ళ ఎత్తుకుపోవడం రావణాసుడు కాదు. మరి రావణాసుడు బ్రహ్మాండమైనటువంటి అనేక ఘోరాతి తల్లి కోసం మరి పరమాత్మ యొక్క ఆత్మలింగాన్ని సాధించాడుగా. తన శిరస్సుతో కైలాస పర్వతాన్ని ఎత్తాడుగా. పొట్లో పేగులు తీసి వీణ వాయించాడుగా. నువ్వు వీణ వాయించు రావణాసుడిలాగా. అప్పుడు రావణాసుడితో పోల్చుకో. ఇది మాత్రం రావణాసుడు కాదు, పక్కవాడు పెళ్ళనిత్తపడం రావణాసుడు. ఇలా సమన్వయాలు ప్రారంభమైపోయే ప్రస్తుతానికి వితండ వాదనలు, విచిత్ర వాదనలు, వివిధమైన వాదనలు వీళ్ళంతా కూడా చేస్తూ ఉన్నారు. దీన్నే ఖండిస్తుంది పురాణం అంతా కూడా. ఆయన దుష్టత్వాన్ని ఆదర్శప్రాయంగా దుష్టుడిని తీసుకోకూడదంటే, దుష్టుడు మనందరికంటే శ్రమ చేశాడు, మనందరికంటే సాధనం చేశాడు, మనందరికంటే గొప్ప తపస్సు చేశాడు. కానీ వాడు చేసిన తప్పేమిటయ్యా అంటే ఆసక్తిని తన బల ప్రదర్శనకో, లేదా తన యొక్క భోగాలకో, తన సుఖాలకో, తన ఆనందానికో వాటిని ఇతరుల్ని పీడిస్తూ, ఇతరుల్ని బాధిస్తూ ఆ శక్తులన్నీ వాడు సర్వనాశనం చేసుకుంటాడు. ఇది పనికి రాదు, ఇది చాలా తప్పు. అలా చేయకండి, వాళ్ళలాగా ఉండద్దు. అందే రామాయణం భాగవతంలో చెప్తారు. రామాయణం మొత్తం ఏం చెప్తోందండి అన్నారు. భాగవతం 9వ స్కంధంలో చెప్తారు ఈ మాట. రామాయణం మొత్తం ఏం చెప్తోంది? రామవద్ వర్తితవ్యం, రావణవద్ నవర్తితవ్యం. రాముళ్ళ ఉండు, రావణాసుల్లా ఉండద్దు. ఇదే రామాయణ సారాంశం. ఇదే రామాయణం చెప్తోంది. ఎందుకంటే ఏం చెప్పండి, రామాయణం రాముడు ఎలా ఉన్నాడో అలా ఉండు, రావణాసుడు ఎలా ఉన్నాడో అలా ఉండద్దు. ఇంతకంటే ఏం కావాలండి మనకి? ఎలా ఉండకూడదో చెప్పింది, ఎలా ఉండాలో చెప్పింది. అలా ఉన్నవాడు ఏం సాధించాడో మనం సాధిస్తాము, ఇలా ఉండకూడవాడు ఏం సాధించాడో అది సాధిస్తాడు. అలా ఉండేవాళ్ళు. అదే మాట ఇక్కడ కూడా మధుకైట బలువులో విషయం వాడు కూడా వర్తిస్తుంది. స్వేచ్ఛామరణాన్ని పొందారు వాడు బ్రహ్మగారు కదా, ఎవరు వాళ్ళు చంపలేరు, వాడు చద్దాముడు తను సాగురు. ఇటువంటి వాళ్ళు మేము చాలా బలవంతులం, మేము బలోన్మత్తులం అని చెప్పి బ్రహ్మగారితో వాళ్ళు యుద్ధాన్ని ఆస్వాదించారు, యుద్ధానికి ఆహ్వానించారు.
నోచేత్పద్దం పరిత్యజ్య యథేష్టం గచ్చమాచరం. ఒకళ్ళు మాతో యుద్ధం చేయకపోతే ఏదైతే నువ్వు ఆ విష్ణు నాభి మీద ఉన్నావో, నాభి కమలం మీద ఉన్న కమలాన్ని మాకు అప్పు చెప్పేసి నువ్వు వెళ్ళిపో, ఆ స్థానం మాకు ఇచ్చే, నువ్వు వెళ్ళిపో అని చెప్పి వీళ్ళిద్దరూ కూడా ఇది త్వం నిర్బలశ్చాసి కయోగ్యం శుభాస. నువ్వు ఒకరగా నువ్వు దుర్బలుడైతే, నీ శక్తి లేకపోతే ఆ శుభమైనటువంటి ఆసనం నీకెందుకు, గొప్ప ఆసనం నీకెందుకు అని చెప్పి వీళ్ళు చెప్పి, వీరభోగ్యమిదం స్థానం కాతరోసి తేజాసువై తయోరితి వచ్చస్వత్వ చింతామాప ప్రజాపతి. రాజ్యం వీరభోజ్యం కదయ్యా, మేము పరాక్రమవంతులం, మా పరాక్రమం మేము దాన్ని సాధించుకుంటాం, నువ్వు పిరికివాడివి, నీకు మాతో యుద్ధం చేసే శక్తి లేదు, వదిలేసి వెళ్ళిపో, లేకపోతే నేను మేము చంపేస్తాం అని మధుకైటపులు ఇద్దరూ కూడా అమ్మవారి వరాన్ని పొంది వరబలదర్పితులై వాళ్ళంతా ఇలా మాట్లాడడం జరిగింది. దృష్ట్వా అప్పుడు ఆ విధమైనటువంటి వాళ్ళిద్దరు మాట విని బ్రహ్మగారు ఆలోచనలో పడ్డారు. ఏమిటి ఆలోచన అంటే, దృష్ట్వాచ బలినో వీరో కింకరో మీతి తాపస చింతావిస్తదా తస్థౌ చింతయన్ మనసా సదా. ఏమిటి అనుకోని ఉపద్రవం వచ్చింది, ఇప్పుడు ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏమిటి పరిస్థితి ఇప్పుడు అని ఈ పరాక్రమవంతులైనటువంటి బలోన్మత్తులైనటువంటి ఆ మధుకైటభుల్ని చూసి బ్రహ్మగారు ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు నేను బలవంతుడని యుద్ధం చేయడమా, లేదా బలహీనుండని ఈ పద్మాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడమా, లేదా బలహీనుడని చెప్పడమా, ఇలా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇలా చేస్తూ ఈ ఆలోచన ప్రారంభించినప్పుడు అధ్యాయం పూర్తవుతోంది. శ్రీమద్దేవి భాగవతి మహాపురాణే అష్టాదశసహస్రాయాం సంహితాయాం ప్రథమస్కందే మధుకైటభయో ఉద్యోగవర్ణం నామ షష్ఠోధ్యాయ అత సప్తమోధ్యాయ. 7వ అధ్యాయం ప్రారంభిస్తున్నాం. సూతువాచ తౌవీక్ష్య బలినో బ్రహ్మ తదోపాయాన్ అచింతయతు సామదాన విదాదీశ్చ యుద్ధాంతాన్ సర్వతంత్రవిదు. బలోన్మత్తులై తన మీద ఎగిరొస్తున్నటువంటి ఆ మధుగైడు బలం చూసి ఇక్కడ ఉపాయాలు ఆలోచిస్తున్నాడు. సామంతో వీళ్ళని గెలవాలా, భేదంతో కలవాలా, దానంతో గెలవాలా, లేకపోతే దండంతో గెలవాలా, ఈ 4 ఉపాయాలు ఆలోచించి ఈ 4 ఉపాయాల్లో దేని వల్ల నేను వీళ్ళని గెలవగలుగుతాను, అసలు గెలవగలుగుతానా గెలవగలగదనా, ఏమవుతుంది, ఏం చెయ్యాలి, ఏమిటి అని ఆలోచనలో పడ్డాడు. బ్రహ్మగారు ఏం చేశాడు, ఇక్కడ ఏమైంది అనేది మరో ఉపాఖ్యానంలో చూద్దాం. విశేషంగా ఇప్పుడు నిన్న చెప్పిన విషయంలో ఒక చిన్న విషయం గుర్తు చేస్తాను. శ్రీపంచమి నాడు, నిన్న శ్రీపంచమి ఎప్పుడు ఏమిటనేది చెప్పాను. శ్రీపంచమి నాడు వసంతోత్సవం అని కూడా చెప్పారు. ఈ పరిస్థితుల్లో శ్రీపంచమి నాడు అవశ్యంగా చేయవలసిన కృత్యం శ్రీమద్ ఆనంద రామాయణంలో ఉందండి. ఏమిటయ్యా అంటే, సువాసిని స్త్రీలు గంధోదకం తీసుకొని, గంధం ఉదకంగా ఉండాలి ద్రవంగా, గంధోదకం తీసుకొని మామిడి పూత ఆ గంధోదకంలో వేసి అమ్మవారికి నివేదన చేసి, ఎవరైతే దాన్ని తీర్థంగా ప్రాశనం చేస్తారో, తీసుకుంటారో, అలా తీసుకున్న స్త్రీకి వైధవ్యం రాదు అని ఆనంద రామాయణంలో స్వయంగా సీతమ్మ తల్లి ఇతరుల చేత ఈ పని చేయిస్తుంది. అందువల్ల విశేషంగా సువాసిని స్త్రీలు శ్రీపంచమి నాడు మామిడి పూత తీసుకొచ్చి ఆ గంధోదకంలో కలిపి అమ్మవారికి పూజ చేసి నివేదన చేసి ఆ గంధోదకాన్ని ప్రసాదంగా తీసుకోవడం అనేటువంటిది అవశ్యంగా చేయవలసిన పని సువాసులకి, వైధవ్య నివృత్తికి. దీన్ని మీరు ఆలోచించుకోగలరు. మరోటి ఏం చేస్తున్నారయ్యా అంటే, అనాదిగా ఎప్పుడూ కూడా శ్రీపంచమిని అక్షరాభ్యాసం చేస్తూ ఉంటారు. ఉత్తరాయణంలో శ్రీపంచమి అక్షరాభ్యాసం చేయడం ఇది విహితం. ఎప్పుడు కూడా అక్షరాభ్యాసం కూడా
సంస్కారాల్లో ఒక సంస్కారం. దీని ఎప్పుడు ఆ దక్షిణాయనంలో చేయకూడదు. ఇప్పుడు కొత్తగా ఆధునిక కాలంలో పరిస్థితి ఏమైందంటే, శరన్నవరాత్రాల్లో వచ్చే మూలా నక్షత్రం రోజు చాలామంది మహానుభావులు, పండితులుగా చెప్పుకుంటున్న స్వీయ ప్రకటిత పండితులు శరన్నవరాత్రాల్లో మూలా నక్షత్రం రోజు అక్షరాభ్యాసం చేస్తున్నారు. ఇది సుతరాం తప్పు తప్పు తప్పు. అది ప్రత్యవాయానికి కారణం. అక్షరాభ్యాసం తప్పు అని చెప్పడమే కాకుండా అక్కడ ధర్మసింధులో ఏం చెప్పారంటే, ఆ మూలా నక్షత్రం రోజు ఆవిర్భావం చెందేటువంటి సరస్వతిగా అవతరిస్తున్నటువంటి ఆ మహాతల్లి శుంభని శుంభాది అసుల సంభావం చాలా ఉగ్ర రూపంలో ఉంటుంది కాబట్టి నిత్యము అధ్యయనం చేసే విద్యార్థులు కూడా విజయదశమి వరకు వాళ్ళు ఏమీ చదవకూడదు అని శాస్త్రం చెప్తుంది. విజయదశమి నాడు మళ్ళా విద్యాభ్యాసం ప్రారంభించాలి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ సంతానానికి శరన్నవరాత్రులు వచ్చే మూలా నక్షత్రం రోజు అక్షరాభ్యాసం చేయించద్దు అని నా విన్నపం, నా అభ్యర్థన. మీరేదైనా అనుకోండి. విశేషంగా రేపు ఉత్తరాయణంలో వచ్చేటువంటి మాఘశుద్ధ పంచమి మా అబ్బాయికి నక్షత్రం కుదరలేదు, మా అబ్బాయికి బాగోలేదు అనేటువంటి మాటలు మాట్లాడక్కర్లేదు. శ్రీ పంచమి నాడు విజయదశమి నాడు చేసే పనులకి తిథివార నక్షత్రాలతో పని లేదు. అవి విజయ ముహూర్తాలవి. నైధంతారు వచ్చినా సరే శ్రీ పంచమి నాడు పిల్లవాడు అక్షరాభ్యాసం చెయ్యొచ్చు. విశేషంగా ఆ 2 రోజులకి తిథివార నక్షత్రాలతో సంబంధం లేకుండా కార్యక్రమాలు నిర్వర్తించమని శాస్త్రం చెప్తోంది. కాబట్టి దాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. యథాప్రకారంగా మీరు దాన్ని ఆచరించుకుని ముందుకు వెళ్ళొచ్చు. ఏమైనా సందేహం అంటే ధర్మసింధు చూసుకోవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిమహింసాః గోబ్రాహ్మణేభ్య సోమస్త నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షపర్జన్యః పృథివీ సస్యాం దేశోయం క్షోభరహితః బ్రాహ్మణా దుర్భయాః అపరాధ సహస్రాన్ని క్రియంతాన్ని సమయా దోషోయం సమామత్వా క్షమస్వ పరమేశ్వర పరమేశ్వరి. అపుత్రా పుత్రిణ సంతు పౌత్రిణ అదనా సదనా సంతు జీవంతు శరదాం శతం. ఓం స్వస్తి. ఏతత్సర్వం శ్రీ మహాకాళీ మహాసౌభాగ్య మహాతప సుందరి దివజన్నారవిందయో సమర్పయామి. ఓం తత్సతు.